హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖా రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టిఫిన్ ఐటెమ్ అనమాట. గోధుమ రవ్వ ఉప్మా. అచ్చమైన గోధుమలతో చేసే రవ్వతో ఉప్మాని ఈరోజైతే తయారు చేసి మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది. హెల్తీ కూడా. దానికోసం పావు కేజీ గోధుమ రవ్వ, అలాగే 2 ఉల్లిపాయలు మీడియం సైజు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, దానితో పాటుగా కొన్ని పల్లీలు, కొన్ని శనగపప్పు, ఒక స్పూను ఆవాలు లేదా తాలింపు గింజలు, అలాగే కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా నూనె కూడా అనమాట. ముందుగా వీటన్నిటిని కూడా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని. ఉల్లిపాయ కాస్త ఎక్కువగా పడుతుందన్నమాట గోధుమ రవ్వ ఉప్మాకి. గోధుమ రవ్వ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ ఎక్కువ వేస్తే. అందుకని వీలైతే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడండి మీరు కూడా. ఆయిల్ను ఉల్లిగడ్డ చాలా కొంచెం ఎక్కువ పడుతుంది. సో అలా క్లీన్ చేసి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని, ఆ గిన్నె కాస్త వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కేంత వరకు ఉండి, ఆయిల్ కాస్త వేడెక్కాక అందులోకి ఫస్ట్ తాలింపు గింజలు, అలాగే శనగపప్పు, అలాగే పల్లీలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఏవైతే ముందుగా చూపించానో అవన్నిటినీ కూడా ఆయిల్లో వేసేసుకోవాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఎంత ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధానంలో చేసుకుంటే ఈ ఉప్మాని చక్కగా తినేస్తారు. అయితే కొంచెం ప్రాసెస్కి అయితే టైం పడుతుంది. గోధుమ రవ్వ ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది కనుక కొంచెం ఓపికతో చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్స్కైనా ఇంకా మిగతా ఎవ్వరికైనా కానీ చాలా ఉపయోగకరమైనది ఈ రెసిపీ అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా తప్పకుండా చేసుకొని తినండి. తిన్నాక టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి తప్పకుండా. సో ముందుగా ఈ పల్లీలు, శనగపప్పుని, అలాగే తాలింపు గింజలు కాస్త వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుని కూడా అందులో వేసుకొని చక్కగా 5 నిమిషాలు లేదా 10 నిమిషాల పాటుగా వాటిని వేయించేసుకోవాలి. ఎంత వేయించుకుంటే అంత రుచిగా వస్తుంది ఉప్మా. దీనిలో కొత్తిమీర అవసరం లేదండి. ఒకవేళ వేసుకుంటాను అనుకుంటే మీరు వేసుకోవచ్చు. కరివేపాకే కాస్త ఎక్కువగా వేస్తే చాలా కమ్మనైన రుచి వస్తుంది. పల్లీలు, శనగపప్పు, ఉల్లిపాయ, కరివేపాకులోని రుచి అంతా కూడా ఉప్మాకి పడుతుంది. చాలా కమ్మని రుచితో చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా 5 నిమిషాల నుండి 10 నిమిషాల పాటుగా ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాక అందులో రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకోండి. ఉప్పు వేసుకొని కలుపుకున్నాక మరొక 5 నిమిషాల పాటు దీనిని వేయించుకున్నాక ఒక గిన్నెడు ఉప్మా రవ్వని చూపించాను కదా మీకు, అదే గిన్నెతో 4 నుంచి 5 గిన్నెల నీళ్లు పోయండి. ఎందుకంటే గోధుమ రవ్వ ఉప్మా కనుక గోధుమ రవ్వ ఉడకడానికి చాలా సమయం పడుతుంది. అలాగే అది చాలా మెత్తగా కూడా ఉడకడానికి నీళ్లు ఖచ్చితంగా ఆ కొలతలో పోసుకోవాలి. కొలతలోకి తగ్గట్లుగా పోసుకుంటేనే చూపించినట్లుగా మెత్తగా వస్తుంది ఉప్మా. లేదు అంటే గట్టిగా ఉంటుంది. అందుకని 1కి 4 నుంచి 5 మధ్యలో నీళ్లు పోసుకోండి, సరిపోతుంది. తర్వాత ఎసరుపై మూత పెట్టి ఆ ఎసరు బాగా మసలబెట్టుకుంటూ ఉండాలి. మధ్యలో చూసుకోవాలన్నమాట ఒకసారి ఎసరు మసులుతుందా లేదా అనేసి. నీళ్లు బాగా ఉడుకుతున్నట్లు అనిపించినప్పుడు అప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసుకొని గోధుమ రవ్వని కలుపుకుంటూ పోసుకోవాలి. లేదంటే ఉండలు పట్టేస్తుందన్నమాట ఎక్కువ ఫ్లేమ్లో కనుక పోస్తూ ఉంటే. సో చక్కగా ఇలా కలుపుకోవాలి. మర్చిపోకండి కొలత. ఒక పావు కేజీ రవ్వ ఆ గిన్నెడు అయింది కదా, ఆ గిన్నెలో అలాగే వాటర్ కూడా 4, 4.5, 5 మీ ఇష్టం అనమాట. ఖచ్చితంగా అయితే 4 అయితే ఖచ్చితంగా పోయాల్సిందే, అంతకు తగ్గించి అయితే పోయకూడదు. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ తీస్తూ ఇక ఉప్మా రవ్వని, గోధుమ రవ్వని ఉడికించుకోవాలన్నమాట. తినను అన్న వాళ్ళకి కూడా ఒక్కసారి ఈ పద్ధతిలో గోధుమ రవ్వ ఉప్మాని చేసి పెట్టండి. లొట్టలేసుకుంటూ తింటారు, నాది గ్యారంటీ. సో మొత్తం అంతా రెసిపీ చాలా అంటే చాలా చక్కగా నీట్గా ఎవరైనా సులభంగా చేసుకునేలా చూపించాను. మీకు కనుక నచ్చినట్లయితే, తెలియకపోతేనేనండోయ్, తెలిస్తే పర్లేదు, తెలియని వాళ్ళు మాత్రమే చక్కగా వీడియో చూస్తూ యాజ్ ఇట్ ఈస్గా కొలతలు ఇదే విధంగా కూడా
చూసుకుంటూ చేస్తే కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, గోధుమ రవ్వ పువ్వు మాదిరి విచ్చుకుంది, చాలా చక్కగా ఉడికింది. సాల్ట్ కూడా చెంచన్నరే పడుతుందండి దీనికి కొలత ప్రకారంగా. 12 పచ్చిమిర్చి, పావు కేజీ రవ్వకి 12 మిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే చెంచన్నర ఉప్పు, 4 గిన్నెలు నీళ్ళు. పర్ఫెక్ట్‌గా యాజ్ ఇట్ ఈస్‌గా మీకు కూడా వస్తుంది. వీడియో మొత్తం చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట కొట్టడం మర్చిపోకండి. ముఖ్యంగా శనగపప్పు కూడా ఖచ్చితంగా ఎక్కువే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వీలైతే అల్లం ఉంటే సన్నని ముక్కలు కట్ చేసి ముందు ఆయిల్‌లో ఫస్ట్ ఆ అల్లం ముక్కలే వేసుకోండి. మా ఇంట్లో తినరు, ప్లస్ లేదు కూడా, అందుకే వేయలేదు. బట్ ఉంటే మాత్రం మీరు కూడా ఖచ్చితంగా వేసుకోండి, చాలా కమ్మని రుచి వస్తుంది. సో ఇప్పుడు సర్వింగ్ టైం అనమాట. చాలా ఈజీగా బాగుంది కదా రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ గ్రోత్లో మీరు కూడా భాగస్వాములు కండి. అంతవరకు బాయ్ బాయ్. మీ రేఖా రమేష్ వైబ్స్.